మనుషుల్లో 3 రకాలుంటాయి. దేవగణం, మనుష్యగణం, రాక్షస గణం అని. సో ఈ గణాలను అట్లా మాట్లాడినప్పుడు ఏ గణం వాళ్ళు ఏ గణం వాళ్ళని పెళ్లి చేసుకోవాలనేది ఉంటుందా? అది గణం అనేది నక్షత్రాలను బట్టి అరేంజ్ చేశారు. దేవగణం అంటే వాళ్ళు సాఫ్ట్ నేచర్ లో ఉంటారు. రాక్షస గణం అంటే అగ్రెసివ్ నేచర్ లో ఉంటారు. మానవ గుణం అంటే సత్వ రజో తమో గుణాలు అంటారు. సత్వం దేవగణం, రజస్ ఏమో రాక్షస గణం, తమస్సు ఏమో మానవ గణం. అందుకోసం ఈ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు ఈ రకంగా ఉంటారు. దేవగణానికి రాక్షస గణానికి పడదు. అందుకు దేవగణం రాక్షస గణం వచ్చిన వధువులకి పెళ్లిళ్ళు చేయలేదు. దేవగణం వారు మానవ గణాన్ని మనుష్య గణం చేసుకోవచ్చు, మనుష్య గణం దేవగణం చేసుకోవచ్చు. దేవగణం రాక్షస గణం పనికిరాదు. రాక్షస గణం మళ్ళీ మనుష్య గణం. మనుషుడు అంటే సహిస్తాడు, కొంచెం బాధ సహిస్తాడు కనుక మనుష్య గణం. రాక్షస గణానికి మనుష్య గణానికి పెళ్లి చేసుకోమన్నారు, దేవగణాన్ని మనుష్య గణాలు చేసుకోమన్నారు. కానీ దేవతలకి రాక్షస గణానికి మాత్రం అది చాలా గొడవలు అవుతాయి, కలహాలు. కాబట్టి నేచర్, ఒకళ్ళ నేచర్ అగ్రెసివ్గా ఉంటుంది, ఒకళ్ళు సాఫ్ట్గా ఉంటుంది. అక్కడ 2 రకాలుగా ఉంటుంది. ఆ సాఫ్ట్నెస్తో వీళ్ళని బాధిస్తారు, వీళ్ళు అగ్రెసివ్నెస్తో వాళ్ళని బాధిస్తారు. చూసేవాళ్ళంతా గట్టిగా అరిచాడు, భర్త కొట్టాడు, తిట్టాడు అదే కనిపిస్తుంది. పుట్టిన ఎందుకు కొడతాడు? ఏమి పని లేనిది వచ్చేసేసి కొట్టేస్తాడా? అతను ఎంత ప్రవోక్ చేసి అవుతాడు? ఈ దేవగణం వాళ్ళు అట్లా ప్రవోక్ చేస్తుంటారు. అది భరించలేక వీళ్ళు దాన్ని అగ్రెసివ్గా తీస్తారు. అందుకోసం ఈ 2 లక్షణాలు ఉండకూడదు కనుక దేవగణానికి రాక్షస గణానికి పెళ్లి వద్దు. సూపర్. అది ఒక పెళ్లిలోనే కాదు, మన ఎంప్లాయీస్ లో కూడా, మన ప్రజల్లో కూడా ఎలా తెలుస్తుంది. ఒక బాస్ ఉంటాడు, అందరి మీద అరుస్తా ఉంటాడు, అది రాక్షస ప్రవృత్తి. ఇంకొక బాస్ ఉంటాడు, చక్కగా పిలిచి అయ్యా ఇది చెయ్యయ్యా, ఇది చూసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి అట్లా. ఇంకొక ఆయన ఉంటాడు, మన ఇద్దరం కూర్చొని చేసుకుందాం, అది మనిషిగా. ఇవన్నీ మనుషుల ప్రవృత్తి, వాటిని బట్టి ఎప్పుడో అబ్జర్వ్ చేసి వాళ్ళని కేటగరైజ్ చేస్తారు. అది జ్యోతిషం. అందరూ ఎదురు చూసే ఒక ప్రశ్న ఏంటంటే గురుగారు, ఎదురు కట్నం ఇచ్చి మరీ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, ఇదిరా ఇలాంటి గుణగణ, ఇలాంటి తారాబలం, చంద్రబలం లేదంటే గ్రహ బలం ఉన్న అమ్మాయిని చేసుకోవాలి, ఆమె కోసం అవసరం ఎదురు కట్నం ఇచ్చానే చేసుకోవాలి, ఎందుకంటే ఆమె వస్తే మన ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది అనే నమ్మకం ఉంటుంది కదా. అలా ఏ నక్షత్రంలో పుట్టిన అమ్మాయి చేసుకోవాలి మనం? ఇది కొంత ఎగ్జాగరేషన్, అంత కాదు. ఉన్నాయి కొన్ని లక్షణాలు ఉంటాయి, వాళ్ళు మంచిగా అన్నీ చేస్తారు. అటువంటి వాటిలో శుక్రుడికి సంబంధించిన నక్షత్రాలు, చంద్రుడికి సంబంధించిన నక్షత్రాలు, చంద్రుడికి సంబంధించిన, బుధుడికి సంబంధించిన నక్షత్రాలు, వాళ్ళలో ఉంది. ఎక్కువగా చెప్పేది హస్త నక్షత్రం అమ్మాయిని ఎదిరించి పెళ్లి చేసుకోండి. హస్త నక్షత్రం, రోహిణి నక్షత్రం అమ్మాయిని కూడా చేసుకోవాలి. అలాగే శుక్రుడికి సంబంధించిన నక్షత్రాలు కూడా తీసుకోమంటారు. కానీ అది ఒకదానితోనే సరిపోదు. తర్వాత వీళ్ళ జాతకం ఎట్లా ఉన్నది, వీళ్ళ గ్రహగతులు ఎట్లా ఉన్నాయి, అమ్మాయి గ్రహగతులు ఎట్లా ఉన్నాయి అనేది ఉంటుంది అన్నమాట. జనరల్గా ఈ శుక్రుడికి సంబంధించిన రాశులు తులారాశి, వృషభ రాశి. ఈ నక్షత్రాల్లో పుట్టిన అమ్మాయిలు చిన్నప్పుడు పుడితే వాళ్ళ అదృష్టం అంతే తండ్రికి వస్తుంది, వాళ్ళకి మధ్య వయసులో అయితే భర్తకు వస్తుంది, చివరి వయసులో అయితే పిల్లలకు వస్తుంది. సో అటువంటి వారిని చూసి ఎక్కువగా భాగ్యానికి నిలబెట్టేది వారి స్త్రీలు కనుక అటువంటి నక్షత్రాల వాళ్ళని చేసుకోండి అని చెప్పారు. అది ఇంకా కొంచెం ఎగ్జాగరేట్ చేయడం. 2025 కొత్త సంవత్సరం ఇప్పుడు మనం ఉన్నాము. కొత్త సంవత్సరంలోనే మళ్ళీ పెళ్ళిళ్ళు బ్రహ్మాండంగా జరగబోతున్నాయి. ఈ కొత్త సంవత్సరం 2025లో వివాహ యోగం ఉన్న రాశులు ఏవి, వాళ్ళకి ఏ నెలల్లో జరిగే అవకాశం ఉంది చెప్పొచ్చా గురుగారు? అట్లా చెప్పొచ్చు, కానీ ఇది కొంతవరకే. గోచారం ప్రకారం చేసే ఫలితాలు 20-25% మాత్రమే సక్సెస్. మీరు జనరల్ గా వాళ్ళ జన్మజాతకాన్ని బట్టి చూసుకోవాలి. ఇంకా 20-25 సంవత్సరం చూసుకుంటే మన గోచారాన్ని ప్రభావం చేసే గ్రహాలు 4 గ్రహాలు, గురువు, శని, రాహు, కేతు. ఈ 4 గమనాన్ని బట్టే చేస్తారు. వీరి 4 గమనం ప్రకారం 2025లో వృషభ రాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి, సింహరాశి, ఈ 5 రాశులకి గ్రహగతులు బాగున్నాయి. గురువు పొజిషను, శని పొజిషను, రాహుకేతుల పొజిషను అనుకూలంగా ఉంది. సో వీరికి ఈ సంవత్సరంలో శుభాలు ఒక పెళ్లి విషయంలోనే కాదు, చదువు విషయంలోనూ, వ్యాపారం విషయంలోనూ, ఆర్థిక విషయాల్లో కూడా శుభాలు గోచారం ప్రకారం 25-30% వచ్చే అవకాశం ఉంది.
మిగతాయి మాత్రం వాళ్ళ జన్మ జాతకం ప్రకారమే జరుగుతాయి. మీరు రాశి ఫలాలు అన్ని ఫలాలు చూడండి, వారు అన్ని చెప్తారు. చివరికి ఫలాలు మీకు 20-25% మాత్రమే సక్సెస్ అవుతాయి, అనుమతిస్తాయి. మీరు వాటి కోసం మీ జన్మ జాతకాన్ని పరిశీలింప చేసుకోండి అని చెప్తానే ఉంటారు. ప్రతి రాశి ఫలాలు చెప్పేవారు అందరూ చెప్తారు. కానీ కింద బాటం లైన్ ఎవరు చదవరు. షరా మామూలు హెడ్ లైన్ చూడరు. హెడ్ లైన్ చూస్తారు కానీ ట్యాగ్ లైన్ చూడరు. తెలిసింది హెడ్ లైన్, తెలియంది ట్యాగ్ లైన్. సరే గురుగారు, తెల్లవక ఒకవేళ ఇట్లా పొంతన లేని వివాహాలు చేసామనుకోండి, ఏం చేయొచ్చు? మళ్ళీ ఏమన్నా పరిహారాలు ఉంటాయా? అది కాదంతే సంబంధం. ఈ సిస్టమ్స్ అన్ని చాలా పాతకాలం నుండి ఎస్టాబ్లిష్ చేసినాయండి. పురాతనగా 1000 సంవత్సరాల నుంచి చేసినవి. ఇప్పుడు దేశకాలమాన పరిస్థితులను బట్టి అన్ని మారిపోయింది. ఇంకొక పెద్ద విషయం ఏంటంటే, ఈ పెళ్లి అనేది ఎప్పుడు వరుడి ఓరియంటేషన్, గ్రూమ్ ఓరియంటేషన్ అనేది చూశారు. మగవాడికి ఎట్లా ఉంటుంది, లగ్నాలు పెట్టేది కూడా మగవాడికి అనుకూలం, వరుడికే అనుకూలం. వరుడి నక్షత్రాన్ని బట్టి, వరుడి లగ్నాన్ని బట్టి మ్యారేజ్ ఫిక్స్ చేస్తారు. అక్కడ వధువుకి ఇంపార్టెన్స్ లేదు. అప్పుడు ఒబీడియన్స్కి ఒకటే ప్రాముఖ్యత అన్నమాట. ఈమె ఎంత అనుకూలత ఉంటుంది, ఎంత సంపద వస్తుంది, ఎంత సేవ చేస్తుంది అనే దాని మీద చేశారు. కానీ అమ్మాయి ఐడెంటిటీ జాతకానికి, ఆమె దానికి ఐడెంటిటీకి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఆమె బాధ్యత కేవలం సేవ చేయటం, సంతానాన్ని చేయటం, ఇల్లు చక్కదిద్దుకోవటం. వేరే ఇప్పటికి వచ్చేసరికి సిస్టమ్స్ అన్ని మారిపోయి అందరూ సమానంగా ఉన్నారు. సో ఇప్పుడు పెళ్లి చేసే ఇదివరకు ఇప్పుడు చేసే పెళ్లిళ్ళన్నీ ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే, ఇంకా అదే ఓరియంటేషన్లో, వరుడి ఓరియంటేషన్లో వరుడికి ప్రాముఖ్యతతో పెట్టే ముహూర్తాలే పెడుతున్నారు కనుక ఈ వివాహాలన్నీ ఫెయిల్ అవుతాయి. ఇప్పుడు వధువుల బలం పెరిగింది. వాళ్ళ జాతకాలు కూడా చూసి వాళ్ళకు కూడా అనుకూలమైన ముహూర్తాలు పెడితే, ఇద్దరికి అనుకూలమైన ముహూర్తాలు పెడితే అప్పుడు ఆ వివాహాలు సక్సెస్ అవుతాయి. రైట్. ఇది చెప్తున్నారు కదా, మరి ఏ రాశి వారిని పెళ్లి చేసుకోవాలి అదేమన్నా ఉంటుందా మనకి? రాశి ప్రకారం లేదు. ప్రతి వాళ్ళకి వాళ్ళ జన్మ జాతకం ప్రకారం సప్తమ స్థానం, కళత్ర స్థానం అవుతుంది. ఎప్పుడు సప్తమ స్థానం మన ఆపోజిట్. స్పౌజ్ ఇస్ ఏ ఫ్రెనిమీ, ఫ్రెండ్ అండ్ ఎనిమీ. ఫ్రెనిమీ, ఫ్రెండ్ అండ్ ఫ్రెండ్ ఎనిమీయే. ఈమెలోని మంచి తెలుస్తుంది, చెడు కూడా తెలుస్తుంది. అట్లాగే అతనిలో మంచి చెడు ఆమెకు తెలుస్తుంది. సో ఎప్పుడు ప్రతి వాళ్ళకి సప్తమ స్థానం ఆపోజిట్ స్థానం, వాళ్ళ రిఫ్లెక్షన్ అద్దంలో చూసుకున్నట్టు. సో అందరికీ అవి మళ్ళీ వ్యతిరేక స్థానాలు. కర్కాటకం, సింహం చూసుకుంటే ఆపోజిట్ 7th స్థానాలు వచ్చి మకరం, కుంభం అవుతాయి. అవి శని స్థానాలు. శనికి, సూర్యుడికి, చంద్రుడికి పడదు. అట్లాగే గురువు, మీనం, ధనుసు, ఆ రెండు గురువు రాశులు. వాటికి ఆపోజిట్ వచ్చి బుధుడు అవుతాడు. మిథునం, కన్య, ఆ రెండింటికి పడదు. అందరికన్నా ఎక్కువ డిస్టర్బ్ చేసేది మేషం, వృషభం, తుల, వృశ్చికం. మేషానికి ఆపోజిట్ 7 ఏమో తుల అవుతుంది, వృషభానికి 7th ప్లేస్ ఏమో వృశ్చికం అవుతుంది. వాళ్ళిద్దరూ కంపాటబుల్ కారు, ఆపోజిటే ఉంటారు. కానీ అటువంటి చోట మంచి గ్రహగతులు ఉంటే అప్పుడు వాళ్ళకి చేసుకునేది ఉంటుంది. ఆ రకంగా మనకి అంతా అనుకూలం అనేది, అనుకూల రాశులు అనేవి లేవు. ఆ రాశులు ఉన్న జాతకం ప్రకారం, వాళ్ళ జాతక చక్రం ప్రకారం 5 కొన్ని వ్యతిరేక స్థానాలు ఇదివరకు కనుక్కున్నారు. షష్టాష్టకాలు అంటే ఏంటంటే, వరుడి రాశికి, వధువు రాశికి 6, 8 అవరాదు. అప్పుడు ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు. కలోలం, కలహాల కాపురం జరుగుతుంది. అందుకు షష్టాష్టకాలు వద్దన్నారు. ద్విద్వాదశాలు అని 2 ఉన్నాయి. ద్విద్వాదశాలు అంటే మనకు 2వ స్థానం, 12వ స్థానం. ఒకళ్ళకొకళ్ళు ద్విద్వాదశాలు అయితే వీళ్ళకి 2వ స్థానం అయితే వారికి వాళ్ళ వల్ల ఉపయోగం ఉంటుంది. కానీ వీళ్ళకి మాత్రం వాళ్ళ వల్ల నష్టం జరుగుతుంది. అప్పుడు గొడవలు వచ్చే అవకాశం ఉంది. అందుకు ద్విద్వాదశాలు వద్దన్నారు. ఇంకా పంచనవమాలు అంటే, పంచం అంటే పుత్రస్థానం, సంతానం. నవమం అంటే తండ్రి, పితరుల స్థానం. తండ్రి కూతురు వరుస, తండ్రి కొడుకులు వరుస అవుతారు. అందుకు అవి వద్దన్నారు. ఇవి కాక ఇప్పుడు దీని ప్రకారం ఎవరైనా సరే 10, 11 స్థానాలు, 7వ స్థానం, ఈ స్థానాల నుంచి పెళ్లిళ్ళు చేసుకుంటే వారికి అనుకూలంగా ఉంటుంది.